గురువు. గురువు అంటే ఎవరు? మంత్రసిద్ధి పొందాలి అంటే ఆ మంత్రం ఎవరి దగ్గర నువ్వు తీసుకోవాలి, నీకు మంత్రాన్ని ఉపదేశించే గురువు ఎవరు, ఈ విషయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మంత్రం యొక్క పూర్వాపరాలు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి దగ్గరే మనం మంత్రం తీసుకోవాలి తప్పించి ఏదో కనిపించినటువంటి వాడి దగ్గర, లేకపోతే మనకి పరిచయం ఉన్నటువంటి వాడి దగ్గర మనం మంత్రం తీసుకోకూడదు. ఇటువంటి పొరపాటు పనులు చేయకూడదు. ఇంకొక విషయం ఏమంటే, మంత్రం తీసుకునేటప్పుడు గురువు గారికి డబ్బులు ఇచ్చి మంత్రం తీసుకోకూడదు. మంత్రం ఉపదేశం చేయటం అనేది వ్యాపారం కాదు. ఈ మధ్యన పర్టికులర్గా కొంతమంది మీకు మేము మంత్రోపదేశం చేస్తాం, శ్రీ విద్యను ఉపదేశం చేస్తాం, ఉపదేశం చేయటం కాదు, శ్రీ విద్యను నేర్పిస్తాం, శ్రీ విద్యను మీకు మేము నేర్పిస్తాం, దాంట్లో ఏదో స్టేజ్ 1కి ఇంత డబ్బులు, స్టేజ్ 2కి ఇంత డబ్బులు, ఇలా మీరు డబ్బులు కట్టండి అని చెప్పేసి కట్టించుకుంటూ ఉన్నారు. అది పద్ధతి కాదు. భగవంతుడిని మనం అమ్ముకోకూడదు. మంత్రము అంటే సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమే మంత్రం, అంతకన్నా ఇంకేం లేదు. మంత్రము అంటే మంత్రము అన్నా భగవంతుడు అన్నా రెండు ఒకటే. కాబట్టి మంత్రాన్ని ఎప్పుడు కూడా మనం అమ్ముకోకూడదు. ధనాన్ని తీసుకుని నువ్వు మంత్రం చెప్పకూడదు. మంత్రం చెప్పుకున్న తర్వాత గురుదక్షిణగా గురువుగారికి మీరు ఏమైనా ఇవ్వండి, అది వేరు. మీరు ఇవ్వండి, ఇవ్వకపోండి, అదేమీ ఇక్కడ నియమం కాదు. కానీ మీరు ఈయన డబ్బులు ఇస్తేనే మేము మీకు మంత్రం చెబుతాము, మంత్రాన్ని ఉపదేశం చేస్తాము, లేకపోతే విద్యను నేర్పుతాము, అలా ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకనంటే ఇక్కడ శాస్త్రంలో ఒక మాట చెప్తూ ఉన్నారు, మంత్రాన్ని అమ్ముకునేటటువంటి వాడు కనీసం 30,000 సంవత్సరాలు నీరు దొరకనటువంటి ఎడారి ప్రదేశంలో బొమ్మజముడు, నాగజముడు లాంటి మొక్కలకు, ఆ ముళ్ళ మొక్కలకు పిశాచమై తలకిందులుగా వేలాడుతూ నానే దిక్కు లేక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అలో లక్ష్మణ అంటూ అలమటిస్తారు అని చెబుతున్నది శాస్త్రం. కాబట్టి ధనానికి ఎప్పుడు కూడా మంత్రాన్ని అమ్ముకోకూడదు. అటువంటి పని చేయొద్దు, దయచేసి అటువంటి పని చేయొద్దు. మీరు విద్యా వ్యాప్తి చేయదలుచుకుంటే చెప్పండి, ఎంతమందికైనా చెప్పండి. అయితే ఇటువంటి మాట నేను చెప్పినప్పుడు ఒక ఆయన నన్ను అడిగాడు, మరి డబ్బులు తీసుకోకపోతే మా ఆశ్రమం ఎలా నడుస్తుందండి అని. అసలు నేను ఆశ్రమం ఎవడు పెట్టమన్నాడు? దేనికి కానీ పెట్టేవు ఆశ్రమం? ఏం ఉద్ధరిద్దామని పెట్టేవు ఆశ్రమం? ఏం చేస్తున్నావు ఆశ్రమంలో? వద్దు, అటువంటి పనులు మీరు చేయొద్దు. మీకు సరదా ఉంటే మీరు ఆశ్రమం అని పేరు పెట్టుకోండి, పేరే కదా పెట్టుకోండి. మీ ఇంటికే ఆశ్రమం అని పేరు పెట్టుకోండి. దాన్ని మీ యొక్క సొంత నగదుతోనే నడుపుకోండి, అంతే తప్పించి దానికోసం బయట వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు వసూలు చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ధనము అనేటటువంటి డబ్బులు అనేవి పరమ పాపిష్టివి. మనతో చేయకూడనటువంటి వెధవ పనులన్నీ కూడా చేయిస్తాయి ఈ డబ్బులు. కాబట్టి ఆ డబ్బుల్ని మీరు ఎప్పుడూ కూడా ఆశించవద్దు. ఇక రెండో విషయం ఏమంటే, మంత్రం తీసుకునేటటువంటి శిష్యుడు కూడా డబ్బులు ఇచ్చేస్తే ఆయన నాకు మంత్రం ఇస్తాడండి, ఆయన నాకు ఏదో శ్రీ విద్య నేర్పిస్తాడండి అని మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి డబ్బులు ఇచ్చి ఆ విద్యను నేర్చుకోవద్దు. అది మీకు ఉపకరించదు.
ఇక ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ శ్రీ విద్యను నేర్పిస్తారు. ఏమి నేర్పించేది? ఏమిటండి నేర్పించేది? శ్రీ విద్య అంటే ఏమన్నా గారడి విద్య అనుకుంటున్నారా నేర్చుకోవడానికి? అది మంత్ర జపం అండి. గురువుగారి దగ్గర మంత్రం తీసుకోండి, ఒక సుముహూర్తం చూసి మీరు ఆ మంత్రాన్ని జపం చేయండి. వేలు, లక్షలు, కోట్లు, కోటాను కోట్లు మీరు ఎంత వీలైతే అంత మీరు జపం చేయండి. ఆ దేవత అక్కడి నుంచి మీకు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అంతవరకే మీకు కావాల్సినటువంటిది. అదే శ్రీ విద్య యొక్క లక్షణం. మీకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ విద్య అనేది జ్ఞాన విద్య, మోక్ష విద్య. దాన్ని మీరు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా? మీరు నేర్చుకుంటారా? ఏమి నేర్చుకునేది? ఏముంది ఇందులో నేర్చుకోవడానికి? కాబట్టి ఇలాంటిది ఏం కాదు. గురువు గారి దగ్గర మంత్రం చెప్పుకోండి. ఎందరో మహానుభావులు, చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం చెప్పి వినమ్రుడనై నమస్కారం చేస్తున్నాను నేను. వాళ్ళందరూ కూడా మీకు మంత్రం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది సిద్ధ పురుషులు ఉన్నారు. వాళ్ళ దగ్గర మంత్రం చెప్పుకోండి. వాళ్ళు చెయ్యమన్నట్టుగా మంత్రం చేయండి. సరే, ఇంతకీ ఈ శ్రీ విద్యలో ఈ విద్యలో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మంత్రసిద్ధి కావాలి అంటే గురువు ఏ విద్యలో అయినా సరే, ఒక శ్రీ విద్యలోనే కాదు, మీరు ఏ రకమైన విద్యలో చూసినప్పటికీ కూడా గురువు 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 కన్నా మించినటువంటిది ఏదీ లేదు. నగురోరధికం తత్వం, గురువుకు మించినటువంటి తత్వము అనేది లేదు. అంతా గురువే. గురువు ఏం చెబితే అది చేయాలి మనం. గురువు నోటి వెంట వచ్చినటువంటిదే నీకు మంత్రం, అంతే. మంత్రం అనేది ఏదో ప్రత్యేకంగా పుస్తకంలో ఇలా ఉందండి, మా గురువుగారు ఇలా చెప్పారండి, పుస్తకంలో ఏమున్నా సరే గురువుగారు ఏం చెప్పారు అనేదే ముఖ్యం. గురువుగారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో ఆ మాటే మంత్రము, అంతే. గురువు యొక్క శాసనాన్ని, ఆయన చెప్పినటువంటి మాటని మీరరాదు, దాన్ని దాటిపోకూడదు. గురువు అంత గొప్పవాడు. ఎందుకంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్తుంది గురుగీత. గురువు అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మ ఆయనే. మోక్షాన్ని ఇచ్చేటటువంటి దేవత ఆయనే, గురువే. మోక్ష మార్గాన్ని చూపేవాడు అంటే నువ్వు ఆ పరమపదం చేరటానికి దోహదం చేసేవాడు అతడు గురువు. ఎలా నిన్ను పరమపదం చేర్పిస్తాడు? పరమపదం ఎలా చేర్పిస్తాడు అంటే, గుకారో అంధకారస్య రుకారస్యత నిరోధక. గురు అనేటటువంటి శబ్దంలో 2 అక్షరాలు ఉన్నాయి, గు రు. ఇందులో గుకారము అంటే అంధకారము, రుకారము అంటే దాన్ని తొలగించేది అని. గుకారము అంటే అంధకారము. ఏమిటిది? అజ్ఞానతిమిరాంధస్య, అజ్ఞానము అనేటటువంటిదే ఇక్కడ ఈ అంధకారము అంటే. చీకటిని పోగొట్టేవాడు, రుకారస్యత నిరోధక, ఆ అంధకారాన్ని నిరోధించేవాడు. ఏమిటి అంధకారం ఇక్కడ? అజ్ఞానాంధకారాన్ని నిరోధించేవాడు. నీలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లని పారద్రోలేటటువంటి వాడు అతడు గురువు అంటే. మరి అటువంటి గురువునే వెతుక్కోవాలి మనం. అటువంటి గురువు దగ్గరే మనం మంత్రం తీసుకోవాలి. అంటే ఇందులో కావాల్సింది ఏమిటి? ఆ గురువుకి ముందు జ్ఞానం ఉండాలి. మనకి మంత్రం చెప్తున్నాడు అంటే ఆ చెప్పేటటువంటి మంత్రం మీద ఆయనకి సరి అయినటువంటి అవగాహన అనేది ఉండాలి. ఆ మంత్రం యొక్క పూర్వాపరాలంతా కూడా ఆయనకి తెలిసి ఉండాలి. ఆ మంత్రాన్ని ఎన్ని వేలు జపం చేయాలి, ఎన్ని లక్షలు చేయాలి, మంత్రసిద్ధి ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలిసి ఉండాలి. అటువంటి మహానుభావుడి దగ్గరే మనం మంత్రం చెప్పుకోవాలి తప్పించి
లేనటువంటి వాడి దగ్గర ఎవరి దగ్గర కూడా మనం మంత్రం చెప్పుకోకూడదు. అందుకే ఇక్కడ ఈ గురువు అనేటటువంటి వాడు ఎవరు? రూపాతీతుడు, గుణాతీతుడు, అంటే పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః అని చెప్తా ఉన్నది గురుగీత. అంటే ఏమంటున్నాడు? గురు బ్రహ్మ, గురువే త్రిమూర్తులలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మస్వరూపుడు. గురువే విష్ణువు, గురువే రుద్రుడు, ఆ గురువే పరబ్రహ్మ. అటువంటి గురువుకి నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు. ఎలా? గురువు బ్రహ్మస్వరూపుడు ఎట్లా అవుతున్నాడు? సృష్టికర్త ఎట్లా అవుతున్నాడు? సృష్టికర్త అంటే సృష్టి చేసేటటువంటి వాడు. ఈ గురువు గారు ఏం సృష్టి చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అంటే శిష్యుడి యొక్క మనస్సులో జ్ఞానము అనేటటువంటి బీజాన్ని నాటుతున్నాడు. జ్ఞానము అనే బీజాన్ని నాటుతున్నాడు. అందుకే అతను బ్రహ్మదేవుడు అవుతున్నాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అవుతూ ఉన్నాడు. గురు విష్ణు, ఆయనే విష్ణు స్వరూపుడు. విష్ణువు ఏం చేస్తాడు? స్థితికారకుడు. లోకాలన్నీ కూడా పాలించటము, పోషించటము అనేది విష్ణుమూర్తి యొక్క పని. మరి ఇప్పుడు ఆ పని గురువు గారు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? శిష్యుడి యొక్క హృదయంలో నాటబడినటువంటి జ్ఞాన జ్యోతిని, ఆ జ్ఞాన బీజాన్ని చాలా జాగ్రత్తగా పెంచి పోషిస్తూ ఉన్నాడు. జ్ఞానాన్ని పెంచుతూ ఉన్నాడు. అందుకే స్థితికారకుడైనటువంటి విష్ణువు అనబడుతున్నాడు. గురుర్దేవో మహేశ్వర. మహేశ్వరుడు అంటే ఇక్కడ రుద్రుడు. రుద్రుడు చేసే పని ఏమిటి? లయము. రుద్రుడు ఏం చేస్తాడు అంటే లయం చేస్తాడు. సృష్టి స్థితి లయాలు. మూడవదైనటువంటి లయం చేస్తాడు. లయం చేయటం అంటే నాశనం చేయటం. ఏం నాశనం చేస్తాడు? గురువుగారు ఏం నాశనం చేస్తాడండి ఇక్కడ? శిష్యుడి యొక్క మనస్సులో ఏర్పడినటువంటి ఆలోచనలు, అనుమానాలు, సందిగ్ధాలు, ఇవన్నీ కూడా చెడు సంకల్పాలు, వీటన్నింటినీ కూడా నాశనం చేస్తాడు. వీటన్నింటినీ కూడా ఆ శిష్యుడి యొక్క మనస్సులో నాటుకుపోతూ ఉన్నటువంటి, మొలకలెత్తుతూ ఉన్నటువంటి చెడు సంకల్పాలని నాశనం చేస్తాడు. అందుకని అతడు రుద్రుడవుతూ ఉన్నాడు. లయకారకుడైనటువంటి రుద్రుడు అనబడుతున్నాడు. మరి ఇక్కడ గురుదేవో మహేశ్వర అన్నారు కదా, రుద్ర అనలేదు కదా. అనుమానం సాధ్యం. వేదాల్లో బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురే ఉన్నారు. ఆ రుద్రుడే పురాణాల్లోకి వచ్చేప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. వేదంలో ఉన్నటువంటి రుద్రుడే పురాణాల్లోకి వచ్చేప్పుడు ఈశ్వరుడిగా మార్పు చెందాడు. అందుకనే ఇక్కడ మహేశ్వర అని పదం వాడారు. ఈ రకంగా గురువుగారు త్రిమూర్తి స్వరూపుడు అవుతూ ఉన్నాడు. బ్రహ్మ అవుతున్నాడు అంటే జ్ఞానబీజం నాటి బ్రహ్మ అవుతూ ఉన్నాడు. దాన్ని పెంచి పోషించి విష్ణువు అవుతూ ఉన్నాడు. నీ మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అనుమానాలు, వీటన్నింటినీ కూడా, ఈ కలుపు మొక్కలన్నీ కూడా ఏరేస్తూ ఉన్నాడు. కాబట్టి లయకారకుడైనటువంటి రుద్రుడు అవుతూ ఉన్నాడు. ఇప్పుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ. సాక్షాత్తు పరబ్రహ్మ అంటే పరబ్రహ్మ ఏం చేస్తాడు? మోక్షాన్ని ఇచ్చే దేవత బ్రహ్మం. మోక్షాన్ని ఇచ్చే దేవత బ్రహ్మం. ఆ బ్రహ్మం ఈయన మోక్షాన్ని ఇస్తాడా? ఇవ్వడు. మోక్షం అనేది ఎవరు నీకు ఇచ్చేది కాదయ్యా. నీకెవరు మోక్షాన్ని ఇవ్వరు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు, శ్రీహరి వచ్చి నీ ఎదురుకుండా కూర్చున్నా నీకు మోక్షం ఇవ్వడు. అది జరిగే పని కాదు. మరి మోక్షం ఎలా వస్తుందండి? నీకు నువ్వు సంపాదించుకోవాలి.
ఆ మోక్షానికి కావాల్సిన అర్హత ఏమిటి అనేది నువ్వే సంపాదించుకోవాలి, అంతేగాని ఆయనే నీకు ఇవ్వడం. నీ అర్హత లేకపోయినా సరే నీకేదో 2 మార్కులు వేసి పరీక్ష పాస్ చేసేద్దాం, ఇతడికి అర్హత కల్పించేద్దాం, అలా ఉండదు. అలా ఏం చేయడు. ఈ మోక్షానికి అర్హత అనేది నువ్వే సంపాదించుకోవాలి. మరి నేనే సంపాదించుకుంటే గురువు పరబ్రహ్మ ఎట్లా అవుతాడు? ఇప్పుడు సంపాదించుకునే మార్గం చూపిస్తాడు, అది ఆయన చేసేది. మోక్ష మార్గం ఏ మార్గం గుండా పెడితే నీకు మోక్షం వస్తుంది అనేది చూపిస్తాడు నీకు. అందుకే ఆయన గురు సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః అని చెప్తా ఉన్నాం. అటువంటి గురువు గారికి మనం నమస్కారం పెట్టాలి. నమస్కారం పెడుతున్నాము. బాగుంది. ఇక్కడ అయితే ఈ గురువు గారికి కొన్ని లక్షణాలు ఉండాలి అని చెప్తా ఉన్నారు. ఏమిటొచ్చి? గూఢుడై ఉండాలి, దృఢత్వం కలిగి ఉండాలి, ప్రేమస్వరూపుడై ఉండాలి, మౌనంగా ఉండాలి, అలాగే మంచి కోరికలు కలిగి ఉండాలి. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వాడే, ఎవరైతే ఈ 5 లక్షణాలు కలిగి ఉన్నాడో అతడే గురువు. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ 5 లక్షణాలు ఉన్నటువంటి వాడే గురువు. మొట్టమొదటిది ఏమిటిది? గూఢుడై ఉండాలి, అంటే రహస్యంగా ఉండాలి. తన దగ్గర ఏమున్నది అనే విషయం బయటికి చాటకూడదు. మెళ్ళో బోర్డు గడువు తిరగకూడదు. నేను మీ అందరికీ మంత్రోపదేశం చేస్తాను, నాకు ఆధ్యాత్మికత అనేది చాలా ఉంది, లేకపోతే శ్రీ విద్యలో నేను నిష్ణాతుడిని, ఇలాంటివేమీ కూడా దీనివల్ల ఉపయోగం ఉండదు. నీకు నువ్వు డప్పు కొట్టుకుంటే ఉపయోగమేం లేదు. ఇక్కడ నీ వల్ల 10 మంది మేలు పొందాలి. వాళ్ళు నిన్ను గొప్పవాడు అని వాళ్ళు చెప్పుకోవాలి, అంతేగాని నీకు నువ్వు చెప్పుకోవటం కాదు. ఇక్కడ మన వాళ్ళు ఏదో చెప్తారు చూడండి, చిన్నప్పుడు తనను తాను పొగుడుకుంటే తన్నుకున్నట్టు ఉంటుంది అని. కాబట్టి నీకు నువ్వు పొగుడుకోకూడదు, నీ గొప్పతనాన్ని గురించి నువ్వు చెప్పుకోకూడదు, బయట వాళ్ళు చెప్పాలి. గూఢత్వము అంటే ఇక్కడ ఇది. గుంభనగా కూర్చుంటాడు, ఏమీ మాట్లాడు, ఏం చెప్పడు. అతని దగ్గర ఏమున్నది అనే విషయం తెలియదు, నోరు తెరిస్తే కానీ తెలియదు. అందుకే నోరు చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోమని చెప్తారు పెద్దవాళ్ళు. భర్తృహరి సుభాషితాల్లో చెప్పాడు చూడండి, సర్వవిధాన్ సమాజే మౌనం విభూషణం అపండితానాం అన్నాడు. అంటే సర్వ విధులకు సుజనుల సభలలోన మౌనమే భూషణంబు మూఢ మానవులకు, జ్ఞానం లేనటువంటి వాళ్ళకి, తెలివి తక్కువ వాళ్ళకి, జ్ఞానహీనులకి నోరు మూసుకొని కూర్చోవటమే చాలా మంచిదయ్యా. మీరు చకామని నోరు తెరిచి మాట్లాడకండి, అవతల వాడు ఏమిటో మీకు తెలియదు. ఎదురుకుండా ఉన్నటువంటి వ్యక్తి, పక్క ఉన్నటువంటి వ్యక్తి మీకేం తెలియదు వాళ్ళెవరో. కాబట్టి నోరు తెరిచి మాట్లాడద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. ఈ గురువు గారు అదే పని చేస్తాడు, మహే మాట్లాడు, అలా చూస్తూ కూర్చుంటాడు అంతే. అలానే ఆయన దగ్గర ఏమీ సబ్జెక్ట్ లేదా, అబో బోల్డ్ అంతుంది. గని తీసుకున్నటువంటి వాడికి తీసుకున్నంత అంత సబ్జెక్ట్ ఉండేది. పెద్దవాడు, మహానుభావుడు, పండితుడు. పండితుడు అంటే మహాజ్ఞాని. ఏ విషయాన్ని గురించి అయినా సరే చెప్పగలడు, పూర్వాపరాలని వివరించగలడు. మరి అటువంటి వ్యక్తి గూఢుడు అంటే తన దగ్గర ఏముందో తాను ఎప్పుడు మాట్లాడు, బయట వేసుకుని నేనిది అని చెప్పడం. నువ్వు వెళ్ళి అడిగినా కూడా చెప్పడు. నువ్వు ఆయన చుట్టూ 4 సార్లు తిరిగితే అసలు తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక నీలో ఉన్నదో లేదో ఆ విషయం తెలుసుకుని అప్పుడు మాత్రమే చెబుతాడు. అంతేగాని ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా
అడిగిన వాడికి అడగని వాడికి కూడా నేను చెప్పేస్తూ ఉన్నాను చూడండి వీడియో పెట్టి. ఇలా చెప్పడు గురువు. అది గురువు యొక్క లక్షణం కాదు. అంటే నేను చేసే పని గురువు యొక్క లక్షణం కాదు. అది సామాన్యమైనటువంటి మానవుడు చేసే లక్షణం. అది నేను సామాన్యుడిని కాబట్టి ఈ విషయం మీ అందరికీ చెప్తూ ఉన్నాను. కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి విద్యను రహస్యంగా అట్టిపెట్టుకునేటటువంటి వాడు. ఇక రెండోడు దృఢమైనటువంటి వాడు, అంటే స్థిరంగా ఉన్నటువంటి వాడు. ఏమిటి స్థిరంగా ఉండాలి? స్థిరమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వాడు. జ్ఞానం అనేది ఉండాలి. నీ దగ్గర ఏదైతే జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపము. ఈ జగత్తులో ఉన్నది బ్రహ్మం ఒక్కటే, అంతకన్నా ఇంకేమీ లేదు అనే విషయాలు మనస వాచ కర్మణ తెలిసినటువంటి వాడై ఉండాలి. గట్టిగా తెలిసినటువంటి వాడై ఉండాలి. ఈ జగత్తులో నామరూపాత్మకమైనటువంటివి, దృశ్యమానాత్మకమైనటువంటివి అన్నీ కూడా బ్రహ్మమే అనే విషయం గట్టిగా తెలిసినటువంటి వాడై ఉండాలి. అది ఇక్కడ దృఢత్వము అంటే. మూడోది ఎవరు? ప్రేమస్వరూపుడు. ప్రేమయే స్వరూపంగా కలిగినటువంటి వాడు. భగవంతుడి యొక్క లక్షణం ప్రేమ. ప్రేమించటము అనేది భగవంతుడి యొక్క లక్షణం. ప్రేమించటం అంటే ఏమిటి? ఇతరులను ఇష్టపడటం. ఈ లోకంలో ఉన్నటువంటి జీవులందరి మీద కూడా ఇష్టత కలిగి ఉంటాడు. ఎవరిని తక్కువగానో చూడు, ఎవరిని ఎక్కువగానో చూడు. లోకంలో ఉత్తమమైనటువంటి యోని ఏది అంటే మానవ యోని. అందుకని మానవుని ఉత్తముడుగాను చూడు, క్రిమికీటకాలను తక్కువగాను చూడడు. అందుకే ఆ బ్రహ్మని గురించి చెప్పేటప్పుడు చూడండి, దశావతారాలు చెప్పారు. మత్స్యావతారం ఎత్తాడు, వరహావతారం ఎత్తాడు, నృసింహావతారం ఎత్తాడు, కృష్ణావతారం ఎత్తాడు. మత్స్యావతారం అంటే చేపగా అయ్యాడు, మానవుడిగా అయ్యాడు. అంటే అన్ని రూపాలు కూడా ధరించినటువంటి వాడు. వరాహం అయ్యాడు, పంది రూపాన్ని కూడా ధరించాడు. దేని మీద కూడా ప్రేమ అనేది ఉండదు, అలాని ద్వేషము అనేది అంతకన్నా ఉండదు. అన్నింటినీ సమభావంతో చూసేవాడు, అన్నింటి యందు కూడా ప్రేమ కలిగి ఉండేటటువంటి వాడు, ప్రేమ స్వరూపుడు. మౌని, ఇది ఇంకో లక్షణం. మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండటం అంటే ఏమిటి? అసలు పెద్ద ప్రశ్న ఇది. మౌనంగా ఉండటం అంటే ఏమిటి? మాట్లాడకుండా ఉంటామా అనే మనకి చెప్తూ ఉన్నది ఈ నిఘంటువు. మాట్లాడకుండా ఉండటమే మౌనము అని కాదు. మాట్లాడకుండా ఉండటం అనేది మౌనం కాదు. మౌనము అంటే ఏమిటి? మనస వాచ కర్మణ ఈ లౌకికమైనటువంటి విషయాల మీద నీ మనసు పోకుండా ఉండటం, వాటిని నువ్వు కోరకుండా ఉండటం, అది మౌనము అంటే. వాటిని త్యజించేయటం, అది మౌనము అంటే. కొంతమంది మనకి మౌనం పాటిస్తున్నారు అని చెప్తారు, పక్కన ఉన్న శిష్యులు చెప్తారు, స్వామివారి వాళ్ళు మాట్లాడరండి, ఇవాళ ఆదివారం ఉండి స్వామివారు మాట్లాడరు, మౌన వ్రతం. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు టిఫిన్ చేశారా అని అడిగారు అనుకోండి. టిఫిన్ చేశారంటే చేయలేదు అని తలకాయ అడ్డంగా తిప్పుతారు, చేస్తే చేశాను అంటారు. మంచినీళ్ళు కావాలి అంటే సౌకర్యం చేసి మంచినీళ్ళు అడుగుతారు. అది మౌనం కాదు. అది కాదు మౌనం అంటే. మనం ఏమన్నా అడిగితే సమాధానం చెప్తారు వాళ్ళు, తలకాయ ఊపి సౌకర్యాలతోనూ సమాధానం చెప్తారు. ఒక్కొక్కసారి అది కనుక కష్టమైతే కాగితం మీద రాసి చూపిస్తారు, రాసిస్తాడు. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పావుగా, నోటితో చేతి ఏమిటి, చేతితో చేతి ఏమిటి చెప్పావుగా.
మరి అది మౌనమేనా? కాదు. అది మౌనం కాదు అని చెప్తూ ఉన్నది శాస్త్రం. ఏమిటి మౌనం? మనోవాక్కాయ కర్మల చేత, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ, అంటే తలకాయ చెప్పడం కానీ, చేతితో రాసి చూపించడం కానీ, సౌఖ్యాలు చేయటం కానీ, ఇటువంటి పనులు కూడా ఏమీ చేయకూడదు. నోరు మూసుకుని కళ్ళు మూసుకుని అలాగే కూర్చోవాలి. అది మౌనము అంటే. అది మౌనము అంటే. మౌనంగా ఉండేటటువంటి వాడినే ముని అని అంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సామాన్యంగా ఈ ఋషీశ్వరులు, యతీశ్వరులు వీళ్ళందరూ కూడా మౌనాన్ని పాటిస్తారు. ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడటం మొదలు పెడితే అనవసరమైనటువంటి విషయాల మీదకి పోతుంది ధ్యాస. అందుకని అలా మాట్లాడరు. ఈ విషయాల నుంచి తప్పించుకోవడానికే మౌనాన్ని పాటించాలి. అలా మౌనంగా ఉండేటటువంటి వాడు, ఆ తర్వాత మంచి కోరికలు కలిగినటువంటి వాడు. మంచి కోరికలు ఉండాలి. మంచి కోరికలు ఉంటే ఏముండాలండి? సమాజ శ్రేయస్సును మాత్రమే కోరాలి. సమాజ శ్రేయస్సును మాత్రమే కోరాలి ఎప్పుడూ కూడా. నీ దగ్గరికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆత్మస్వరూపులుగా చూడాలి. మొన్నటి రోజున ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మేము ఇక్కడ మాకు హైదరాబాద్లో ఒక గురువు గారు ఉన్నారు అని ఏదో మాట్లాడుతూ, ఆ గురువుగారు మాకు నచ్చలేదు అన్నారు. గురువుగారు నచ్చటం ఏంటయ్యా? ఆయనకి ఏమన్నా అందచందాలు కావాలా? ఆహార్యం కావాలా? ఏ నచ్చాలి నీకు? ఆయన దగ్గర విద్య ఉన్నదా లేదా చూసుకో అంతే. అంటే అలా కాదండి, మనం వెళ్ళి గురువుగారికి నమస్కారం పెడతాం కదా, పెడతాం. అలా నమస్కారం పెడితే, మగవాళ్ళు కనుక నమస్కారం పెడితే నెత్తిన అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. బాగుంది, మంచిదే కదా. అదే ఆడవాళ్ళు కనుక నమస్కారం పెట్టారనుకోండి, వాళ్ళని లేవదీసి హత్తుకుంటారు. ఇది ఏదో మాకు కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తోంది, మాకు నచ్చలేదు అన్నారు. నేను సమాధానం ఏం చెప్పను? నేను ఏం సమాధానం చెప్పంటారు? నన్ను చెప్పండి. మీకు నచ్చకపోతే ఆయన దగ్గరికి వెళ్ళటం మానేయండి అయ్యా. దాని గురించి ఇంకా కామెంట్ ఎందుకు, వదిలేసేయండి, మళ్ళీ మీరు వెళ్ళకండి అని చెప్పి వదిలేశాను. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉన్నారు కాబట్టే వాళ్ళు చెప్పింది. ఉన్నారు కాబట్టే కదా. మంత్రం చెప్పి శిష్యుల్ని పిలిచి, నేనేదో వ్యాపారం చేస్తున్నాను, ఆ వ్యాపారంలో మీరు కూడా పెట్టుబడి పెట్టండి, లక్ష లాభం వస్తుంది అని చెప్పిన గురువులు ఉన్నారు. వీళ్ళ డబ్బులు పోయినాయి. పెట్టుబడి పెట్టారు శిష్యులు, వీళ్ళ డబ్బులు పోయినాయి. ఆ తర్వాత కేసులు పెట్టారు. ఆ గురువుగారు లోపలికి వెళ్ళాడు. మరి అది గురుత్వము అని అనిపించుకోదు కదా. కాబట్టి అటువంటి పనులు చేయనటువంటి వాడు, అందుకే మంచి కోరికలు కలిగినటువంటి వాడు, సమాజ హితాన్నే కోరేటటువంటి వాడు, అతడు మాత్రమే గురువు అనబడతాడు. కాబట్టి గురువు అనేటటువంటి వ్యక్తికి ఈ 5 లక్షణాలు ఉండాలి. ఏమిటది? మొట్టమొదటి గూఢుడు, తన లోపల ఏమున్నదో బయటికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. రెండోది ధైర్యవంతుడు. మూడోది ప్రేమస్వరూపుడు, అన్ని జీవుల యందు కూడా సమానమైన దృష్టితో ఉండేటటువంటి వాడు. మౌనంగా ఉండేవాడు. మంచి కోరికలు మాత్రమే కలిగినటువంటి వాడు. ఇటువంటి వ్యక్తిని గురువు అని అంటారు. ఈ 5 గుణాలు ఉన్నటువంటి వ్యక్తినే గురువు అని అంటారు అని చెప్తా ఉన్నాడు
మనకి ఈశ్వరుడు పార్వతీదేవితో. ఇదంతా ఈశ్వర ప్రోక్తం, మనం చెప్తున్నది కాదు. కాబట్టి గురువుకు ఉండవలసిన లక్షణాలు ఇవి.